మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఆల్, నేను డాక్టర్ హరిచరణ్ మోడన్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ. సో ఈరోజు మనము డయాబెటీస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో చాలామంది చాలా కామన్గా మన ఓపీలో చూసేది టైప్ 2 డయాబెటీస్ అండ్ టైప్ 1 కూడా మనం చూస్తాము. బట్ టైప్ 2 ఈజ్ మచ్ మోర్ కామన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది అనుకున్నాం. సో ఇంకోటి ఏంటంటే చాలామంది డయాబెటిక్స్ నన్ను అడిగే క్వశ్చన్, మోస్ట్ కామన్ క్వశ్చన్ ఐ గెట్ ఆస్క్డ్ ఇస్, దీనివల్ల హార్ట్ మీద ఏంటి, షుగర్ వల్ల హార్ట్ మీద ఏం ఎఫెక్ట్ పడుతుంది అని చాలామంది అడుగుతారు. హార్ట్ మీద పడేదాన్ని మనం మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అంటాం. అంటే లార్జ్ వెజల్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అంటాము. స్మాల్ వెజల్స్, మనకి స్మాల్ బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాము. మ్యాక్రోవాస్కులర్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు చాలామందికి డయాబెటిక్స్లో హార్ట్ అటాక్స్ మోర్ కామన్, అంటే ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. ఒక నార్మల్ ఏమీ కోమార్బిడ్స్ లేని పర్సన్కి చాలా తక్కువ ఇన్సిడెన్స్ ఉంటుంది, వేరే ఒక డయాబెటీస్ ఉన్న పర్సన్కి చాలా హై ఇన్సిడెన్స్ ఉంటుంది. అది ఎందువల్ల అంటే మన హార్ట్ ఏదైతే ఉంటుందో, హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉంటాయో అవి దెబ్బతినడం వల్ల వాటిలో స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి కొన్ని వస్తాయి. అప్పుడు మనకి హార్ట్కి బ్లడ్ ఫ్లో అనేది తక్కువ అయిపోతుంది. దానివల్ల వచ్చే కాంప్లికేషన్ అనమాట. అంటే దానివల్ల మనకి హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది డయాబెటిక్స్లో. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కడైనా ఒక దెబ్బ తగిలితే కూడా వాళ్ళకి స్పర్శ అనేది తెలియదు. కాళ్ళల్లో స్పర్శ తెలియకుండా వాళ్ళకి అల్సర్స్ అయ్యేసి ఇట్ విల్ లీడ్ టు మేజర్ యాంప్యుటేషన్ అనమాట. అంటే కాలు తీసేసి రావాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అట్ ద సేమ్ టైం ఈ న్యూరోపతి ఎవరికైతే ఉంటుందో దాని పెరిఫరల్ న్యూరోపతి అంటాము. హార్ట్లో వస్తే కానీ అది ఆటోనామిక్ న్యూరోపతి వల్ల అంటాం. అంటే ఏంటి అంటే మన ఆటోనామిక్ నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా దెబ్బతినడం వల్ల మనకి డయాబెటిక్ పేషెంట్స్లో కొంతమంది గుండె దడ అని కంప్లైంట్ చేస్తారు, కొంతమంది ఆయాస్ కంప్లైంట్ చేస్తారు. ఇది ఎందుకంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కూడా అవ్వచ్చు అనమాట. కొంతమందికి ఏంటి అంటే యాంజైనా అంటాం. మనకు స్ట్రక్చరల్గా హార్ట్ బాగున్నా, బ్లడ్ వెజల్స్ సప్లై బాగున్నా కూడా, అంటే హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ నార్మల్గా ఉన్నా కూడా చాలామంది డయాబెటిక్స్ మాకు చెస్ట్ పెయిన్ వస్తే తెలియదు అని చెప్పి అడుగుతుంటారు. చాలా కామన్గా దట్ ఈస్ అ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఇది ఏంటి అంటే దీన్ని సైలెంట్ ఎంఐ అంటారు. అంటే క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్, అంటే హార్ట్ అటాక్ అనేవి డయాబెటిక్స్ అంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్లో తెలియవు. వీళ్ళకి ఏంటంటే ఆ పెయిన్ పర్సెప్షన్ అనేది తగ్గిపోతుంది. ఎట్లయితే కాళ్ళల్లో వాళ్ళకి పెయిన్ పర్సెప్షన్ తగ్గిపోతుందో అలాగే హార్ట్లో కూడా పెయిన్ పర్సెప్షన్ అనేది తగ్గుతుంది. ఆ హార్ట్లో ఎప్పుడైతే పెయిన్ పర్సెప్షన్ అనేది వాళ్ళకి తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ చెస్ట్ పెయిన్ అనే సిమ్టమ్ ఉండదు. జస్ట్ ఒక డిస్కంఫర్ట్ చాలామంది కంప్లైంట్ చేస్తారు. కొంతమంది షోల్డర్ కానీ ఆర్ మొత్తం ఆర్మ్ కానీ, కొంతమంది జాలో కానీ పెయిన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళల్లో ఏంటి అంటే నో సిమ్టమ్ హ్యాస్ టు బీ ఇగ్నోర్డ్. ఇట్లాంటివి ఏ సిమ్టమ్ అనిపించినా ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అది జస్ట్ ఒక నాన్ కార్డియాక్ పెయిన్, అంటే మనకి ఏంటంటే గ్యాస్ వల్ల వచ్చిన నొప్పి అని మాత్రం దాన్ని ఇగ్నోర్ చేయొద్దు అనేది నా సజెషన్ ఎవరికైనా సరే. ఇఫ్ యు ఆర్ ఎ డయాబెటిక్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ చెస్ట్ డిస్కంఫర్ట్, ప్లీజ్ గో సీ యువర్ డాక్టర్, టేక్ ఇమీడియట్ మెడికల్ హెల్ప్. డయాబెటిక్స్లో ఇంకోటి హార్ట్ ఫెయిల్యూర్ కూడా చాలా కామన్గా మనం చూస్తాం. హార్ట్ ఫెయిల్యూర్ ఏంటి అంటే మనకి హార్ట్ పంపింగ్ అనేది లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వల్ల మనకి నేను చెప్పినట్టుగా బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే తగ్గిపోతుందో హార్ట్లో కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి వస్తాయి. అంటే స్కారింగ్ అవ్వచ్చు, ఆర్ వాటి ఫంక్షనే తగ్గిపోవచ్చు, ఆర్ హార్ట్ బీటింగ్ అనేది ప్రాపర్గా ఉండకపోవచ్చు అనమాట. దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. మనం కామన్గా ఎవరైనా ఇఫ్ యు ఆర్ ఎ డయాబెటిక్ అండ్ యూ హ్యావ్ గాట్ యువర్ 2D ఎకో చెక్డ్, అంటే మీరు ఒక 2D ఎకో మీరు ముందు చేసుకున్నట్టు ఇంజెక్షన్ ఫ్రాక్షన్ అనేది EF అని మనకు కనిపిస్తుంది. అది పర్సంటేజ్లో ఉంటుంది, 60% అని, 65% అని. ఈ హార్ట్ ఫెయిల్యూర్లో ఏంటి అంటే ఇంజెక్షన్ ఫ్రాక్షన్ పడిపోతూ వస్తుంది. వీళ్ళకి ఏంటి అంటే మోస్ట్ కామన్గా సిమ్టమ్స్ ఆయాస్ ఉంటుంది, ఆర్ కాళ్ళవాపులు ఉంటాయి, పొట్టంతా ఉబ్బిపోయి ఉంటుంది. వీళ్ళ సిమ్టమ్స్ అనమాట. వీళ్ళకి ఏంటి అంటే ఇంజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గే కొద్దీ, అంటే మన హార్ట్ ఫంక్షనింగ్ తగ్గే కొద్దీ బేసిక్ థింగ్స్ కూడా, అంటే లేచి బాత్రూమ్ వరకు వెళ్ళాలన్నా, 2 అడుగులు వేయాలన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది పడతారనమాట. వీళ్ళు ఏంటంటే ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిపోయినప్పుడు హార్ట్ పంపింగ్ అనేది తగ్గిపోతుంది. పంపింగ్ తగ్గిపోయింది అంటే మనకి వీళ్ళు బేసిక్ థింగ్స్ లైక్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా, జస్ట్ బయటికి 2 అడుగులు వేయాలన్నా కూడా వీళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. సో ఇదంతా హార్ట్లో వచ్చే స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల కూడా అవ్వచ్చు. ఆల్వేస్ రిమెంబర్, ఏదన్నా చెస్ట్ పెయిన్ కానీ, చెస్ట్ డిస్కంఫర్ట్ కానీ, ఎస్పెషలీ వెన్ యూఆర్ డయాబెటిక్, దీన్ని మాత్రం ఇగ్నోర్ చేయొద్దండి. అట్ ద సేమ్ టైం పీరియాడిక్ చెకప్ అయితే చేయించుకుంటూ ఉండండి. మీ చెకప్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్ చెకప్ ఎప్పుడైనా సరే
మీ ఐస్, హార్ట్, కిడ్నీస్, యూరిన్ అండ్ లెగ్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్ చెకప్, రొటీన్ డయాబెటిక్ చెకప్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ.